దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరొక పర్యాయం మనందరం కూడా విధంగా కూడి ప్రభుని స్తుతించడానికి ఆ సర్వోన్నతుడైన దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ఇప్పుడును ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించబడును గాక. కుడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తులో భద్రం చేయబడి వధువు సంఘంగా సిద్ధపడుతున్న మీ అందరికీ ప్రభునామంలో షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరికి అనుగ్రహించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం. ప్రతి ఆదివారం కంటే ఈ ఆదివారం ఒక ప్రత్యేకం. ఎందుకు అంటే ఈరోజు మనందరం కూడా ప్రభు యొక్క శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకుని ప్రభువుని జ్ఞాపకం చేసుకునేటువంటి దినం. ఆదిమ అపోస్తుల సంఘము, ఆదిమ సంఘము రొట్టు విరిచుటలో ఎడతెగక ఉన్నారట. అలాగనే క్రీస్తుని జ్ఞాపకం చేసుకునడానికై, అలాగే మనందరం కూడా క్రీస్తు రక్తములో భాగస్థులమనియు, క్రీస్తు శరీరములో మనందరం కూడా భాగస్థులమనియు, మనందరం కూడా ఒకటే కుటుంబానికి చెందిన వారమనియు, మనందరం ఒకటే అని చెప్పడానికి, మనలో జీవము కలిగి ఉండడానికి, పరలోక రాజ్యపు 7 ఏండ్ల విందులో మరలా మనము ప్రభువుతో కలిసి భోజనం చేసే పర్యాంతం ప్రభువుని ప్రకటించడం కొరకై ఈ ప్రభు రాత్రి భోజనాన్ని, ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు రక్తాన్ని మనం తీసుకోవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. వాక్యులు అంటాడు, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం కలిగిన వాడు. ఆయన రక్తాన్ని త్రాగి ఆయన శరీరాన్ని తిన్నవాడే నిత్య జీవం కలిగిన వాడు. పూర్వం కాలంలో మన్నా తిన్నటువంటి ఆ పరలోకపు ఆహారాన్ని తిన్నటువంటి ఇశ్రాయేలులు మరణించారు, కానీ జీవాహారమైనటువంటి క్రీస్తు వారి యొక్క రక్తాన్ని శరీరాన్ని తిన్నవాడు ఎన్నటికీ మరణించడు. హల్లెలూయా. వాడు నిత్య జీవం కలిగిన వాడు. ఆయన శరీరం ఆయన రక్తాన్ని తిన్నవాడు, ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తం త్రాగినవాడు నిత్య జీవం కలిగిన వాడు. అలాంటి ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకోవడానికే మనం సిద్ధపడుతుండగా మనల్ని మనం ఆయుత్తపరుచుకుంటూ సిద్ధపడుతూ ఉందాం. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆరాధనలో పాల్గొనాలని ప్రభు పేరిట మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం నుండి చాలా తక్కువగానే నేను సందేశాన్ని ఇచ్చి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో పోయిన ఆదివారం నేను ఆరాధన ముగించుకున్న తర్వాత, ప్రభువా మరుసటి వారం ఏ సందేశాన్ని చెప్పాలి అని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే, ప్రభు ఒక విచిత్రమైనటువంటి ఆలోచన ఇచ్చారు. ఏంటి ఆలోచన అంటే, విసుగుదల గురించి మాట్లాడమన్నాడు. దేవునికి స్తోత్రం. దేని గురించి? విసుగుదల. విసుగు లేనివాడు ఎవరైనా ఉన్నాడండి? నేను ఎప్పుడు విసుక్కోలేదని అన్నవారు. కొంతమందికి ప్రతిరోజు విసుగే. విసుగు చెందినవాడు ఎవడూ లేడు. ఏదో ఒక రూపాన, ఏదో ఒక స్థితిలో, ఏదో ఒక పరిస్థితిలో, ఏదో ఒక సమయాన, ఏదో ఒక కారణం చేత మనం విసుగు చెందుతూ ఉంటాం. కొన్ని కుటుంబాల్లో అయితే అత్తగారులు కోడళ్ళ బట్టి విసుగు చెందుతూ ఉంటారు. బైబిల్లో ఉందన్నమాట. నిజమే. కోడళ్ళ బట్టి అత్తగారులు విసుగు చెందుతుంటారు. బైబిల్లో రిబకా అని ఉంటుంది చూడండి. ఆదికాండం 27వ అధ్యాయం 46. ఆదికాండం 27:46. మరియు రిబకా ఇస్సాకుతో హేతు కుమార్తెలు ఎవరో కోడళ్ళ, యాసావు యొక్క భార్యలు
వీళ్ళ వలనట రెబకా అంటుంది, నా ప్రాణము విసిగిపోయింది. కోడళ్ళ వలన అత్తగారు మనసు విసిగిపోయింది. దేవునికి స్తోత్రం. అంటే అత్తగారి మనసును విసిగించేటువంటి కోడళ్ళు ఉన్నారన్నమాట. ఆమీన్, హల్లెలూయా. మరి అలాగనుకుంటే ఇంకో మాట కూడా చెప్పుకోవాలి. అత్తగారిని విసిగించే కోడళ్ళు ఉన్నారు. కోడళ్ళు ఎవరో ఎంత సరదా. కోడళ్ళు విసిగించేటువంటి అత్తలు ఉన్నారు. ఏదేమైనా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయాన, ఏదో ఒక రూపాన, ఏదో ఒక కారణాన విసుగు అనేటువంటిది వస్తుంది. ఇట్స్ ఎమోషనల్ ఫీలింగ్. అయితే బైబిల్లో మాత్రం 3 సందర్భాల్లో విసుక్కోకూడదని చెప్పాడు. నువ్వు ఎప్పుడు విసుక్కున్నా, ఏ విషయాల్లో విసుక్కున్నా పర్లేదు, కానీ ఏ విషయంలో విసుక్కున్నా ఈ పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఒక 3 సందర్భాలు వాక్యంలో నాకు కనబడినటువంటి ప్రభు నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతను బట్టి ఒక 3 విషయాల్లో ప్రభు విసుకోవద్దని చెప్పాడు. ఏ విషయాల్లో ప్రభు విసుకోవద్దన్నాడో ఆ 3 విషయాలు 3 ముక్కల్లో మీ డొక్కల్లో వేసి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి ముక్క చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. సామెత గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించకము, ఆయన గద్దింపునకు విసుగవద్దు. దేవునికి స్తోత్రం. ఫస్ట్ గుండా మనం దేనికి విసుక్కోకూడదని వాక్యం చెబుతుందంటే ఆయన గద్దింపునకు విసుక్కోకూడదట. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంటే ఇదే మాటను కూడా ఈ సొలొమోను మాట్లాడినటువంటి మాటను, మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్పినటువంటి మాటను క్రొత్త నిబంధనలో మహాపండితుడైనటువంటి అపోస్తుడైన పౌలు కూడా జ్ఞాపకం చేస్తాడు. హెబ్రీయులకు రాసినటువంటి 12వ అధ్యాయం, హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం 5వ వచనంలో ఇదే మాటను తిరిగి కోట్ చేస్తాడు పౌలు గారు. అంటే ఈ మాట యొక్క సారాంశము, ఈ మాట యొక్క ఉద్దేశము, ఈ మాట యొక్క బలం ఎంత గొప్పదో చూడండి. అంటే ప్రభువు మనలను గద్దిస్తాడట, ప్రభువు మనలకు బుద్ధి చెబుతాడట, ప్రభువు మనలను హెచ్చరిస్తాడట. అలా హెచ్చరించినప్పుడు, అలా బుద్ధి చెప్పినప్పుడు మనం ఏం చేయకూడదు, విసుక్కోకూడదు. చాలామందికి వాక్యం చెబుతున్నప్పుడు విసుగొచ్చుద్ది. ఎలా విసుగొచ్చుద్ది? పాస్టర్ అంత మాటలు అదే చెబుతున్నాడు, స్తోత్రం, అదో విసుగు. కొంతమందికి విసుగు ఏంటంటే అంత మాటలు నా గురించే చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. మీకు మంచి మాట చెబుతాను. ఎప్పుడైనా వాక్య సందేశం విన్నప్పుడు, వాక్యం దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఏమనిపించాలంటే ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడాడు అనిపించాలి. ఈరోజు పాస్టర్ గారు నా కోసమే చెప్పారు అని అనిపించాలి. అలాగ అనిపించలేదంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నీతో మాట్లాడలేదని అర్థం, నిన్ను వదిలేసాడని అర్థం. దేవునికి స్తోత్రం. అర్థమైందన్న మాట. మీకు ఇంకో ఉదాహరణ చెబుతాను. ఒకవేళ దేవుడు అలా మాట్లాడాడు అనుకోండి, ఎంతమంది ప్రేమతో స్వీకరిస్తారు దాన్ని? ఇది బాగా అర్థం కావటానికి ఓ ఉదాహరణ చెబుతాను. మీరు ఎప్పుడైనా ఎమ్మెల్యే గారి మీటింగ్కి వెళ్ళారు అనుకోండి. ఎమ్మెల్యే మీటింగ్కి వెళ్ళగానే నిన్ను పేరు పెట్టి అమ్మ రేవతి పోనవా అన్నారు అనుకోండి అందరిలో. ఇప్పుడు రేవతి ఏం చేస్తుంది? ఇంటికి వచ్చే లోపల ఓ 100 మందికి చెప్తారు. ఏమని? నన్ను గుర్తుపెట్టారు ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారు నాతో పేరు పెట్టి పిలిచి మరి మాట్లాడారు.
అని గర్వంగా ఫీల్ అవుతాం. ఎవరైనా ఒక నాయకుడు కానీ ఒక అధికారి కానీ అనేక మంది జనాగాల్లో మనతో మాట్లాడితే అది చాలా గర్వంగా ఫీల్ అవుతాం. కానీ అదే మాట వాక్యాన్ని వినటానికి వచ్చినటువంటి మీతో దేవుడు మాట్లాడితే అప్పుడు ఎలా చెప్పుకుంటూ వెళ్తాం? ఇందాకేమో ఓ రకంగా చెప్పుకుంటూ వెళ్ళాం, ఇప్పుడు ఎలా చెప్పుకుంటూ వెళ్తాం? ఇంకా పనేమి లేదు, నా కోసమే చెప్తున్నాడు, నా కోసమే చెప్తున్నాడు, నా కోసమే చెప్తాడు. మీకు మంచి మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏ సేవకుడు కూడా ఏ విశ్వాసి హృదయాన్ని గాయపరచాలని అనుకోడు. ఎందుకో తెలుసా? మేము గాయపరచకూడదు కూడా. ఎందుకు గాయపరచకూడదంటే, ఈరోజు మేము ఇలా బ్రతుకుతున్నామంటే అది మీ వల్లే. ఒక సాధారణమైన ఆలోచనలు చెబుతాను. మమ్మల్ని పోషించడానికి దేవుడు పంపించిన కాకులు మీరు. అర్థం అవ్వలేదు మీకు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజం. మరి ఏలియన్ పోషించడానికి ఎవరిని పంపించాడు దేవుడు? కాకుల్ని పంపించాడు కదా. అలాగే సేవకుడు పోషింపబడడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి కాకులు లాంటి వారు మీరు. మాకు రోజు మాంసం రొట్టు పట్టుకొచ్చేవాళ్ళు మీరు. మిమ్మల్ని కొట్టేసుకుంటే, మిమ్మల్ని తిట్టేసుకుంటే ఉపయోగం ఏంటి? రొట్టెట్టుకొచ్చి కేక్ రే కాకరట సరే అన్నావు ఇంకోరు, రేపు నుంచి ఏం రాదో? రొట్టు రాదు, మాంసం రాదు, పస్తు పడాలి. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. అయినా కానీ సేవకుడు వాక్యాన్ని నీతో మాట్లాడుతున్నట్టుగా, దేవుడే నీతో మాట్లాడుతున్నట్టుగా, నీ గురించి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడడానికి గల కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి, ముందరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం. దేవునికి స్తోత్రం. మేము ఎందుకు బుద్ధి చెప్పేనాడు విషయాలు మాట్లాడుతున్నామంటే, ఎందుకు మిమ్మల్ని గద్దించినట్లు చెప్పాల్సి వస్తుందంటే, ప్రతి మనుషుని కూడా, ప్రతి విశ్వాసుని కూడా దేవుని ఎదుట ఒకరోజు నిలబెట్టాలి. ఆ విశ్వాసి దేవుని ఎదుట నిలబడినటువంటి రోజున మీరు నిర్దోషులుగా ప్రభువుకి కనబడాలి. దేవునికి స్తోత్రం. మీరు దేవునికి నిర్దోషులుగా కనబడాలనే ఉద్దేశంతో సేవకుడు మిమ్మల్ని గద్దిస్తాడు, సేవకుడు మిమ్మల్ని బుద్ధి చెబుతాడు, సేవకుడు మిమ్మల్ని హెచ్చరిస్తాడు. అలా హెచ్చరించి బుద్ధి చెప్పి గద్దించినప్పుడు విశ్వాసులు ఏం చేయాలంటే, దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పి ఆ మాటను బట్టి తన జీవితాన్ని సరి చేసుకోవాలి. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. ఒకవేళ నీలో లోపాలు ఉన్నాయనుకో, ఒకవేళ నీలో ఏదైనా బలహీనతలే ఉన్నాయనుకో, వాక్యానికి విరుద్ధమైనటువంటి స్థితి నీలో ఉందనుకో, వాక్యానికి అయిష్టమైన క్రియలు నీలో ఉన్నాయనుకో, దేవునికి ఇష్టం లేని క్రియలు నీలో ఉన్నాయనుకో, ఒకవేళ వాటిని ఎత్తిబట్టి సేవకుడు నిన్ను గద్దించినప్పుడు, మాట్లాడినప్పుడు ఆ మాటలను ఏం చేయాలి? స్వీకరించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరందరూ నా ఎదుట నిలబడినప్పుడు, మీరందరూ సంఘములో ఉన్నప్పుడు, సంఘములో ఉన్నటువంటి మా ఒక ఉపదేశ క్రమం ఏంటో తెలుసా? మా ఉపదేశం యొక్క భారం ఏంటో తెలుసా? మిమ్మల్ని దేవుని ఎదుట ఎలాగా? నిష్కలంకులుగా, నిర్దోషులుగా, కల్మషము లేని వారిగా, ఏ ముడతైనను మచ్చైన లేని పెండ్లి కుమార్తెగా, దేవునికి ఇష్టమైన ప్రియసిగా, నిష్కలంకమైన వధువుగా,
క్రీస్తు కొరకు మిమ్మల్ని సిద్ధపరిచి ఆయన ఎదుట నిలబెట్టడమే మా ఉపదేశం యొక్క క్రమం. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరోజు మనందరం కూడా దేవుని ఎదుట నిలబడాల్సి వస్తుంది. మనందరం ఒకరోజు దేవుని దగ్గర నిలబడతాం. నిలబడినప్పుడు సంఘమును చూడగానే సొలొమోను తన ప్రియసిని అనగట్టుగా నా ప్రియ సహోదరి, నా ప్రాణేశ్వరి అని పిలిచినట్లుగా సంఘాన్ని ఆయన పిలాలి. అలా పిలవడం కోసమే సేవకుని యొక్క తాపత్రయం. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మిమ్మల్ని ఎందుకు తిడతాం? మా పని ఏంటి? ఒకవేళ మేము ధనం కోసమో, ధనార్చన కోసమో, డబ్బుల కోసమో, పేరు ప్రఖ్యాతుల కోసమో సేవలోనికి వస్తే వీడు గద్దించే మాటలు ఉండవేక శుభ్రంగా మిగుతూ ఉంటాడు. స్తోత్రం నువ్వు ఏం చేసినా, స్తోత్రం నువ్వు ఏం చేసినా స్తోత్రం అమ్మా కదండి. నువ్వు ఎలా ఉన్నా స్తోత్రం అమ్మా. ప్రభు నీ మనసే చూస్తాడమ్మా, నీ శరీరమే చూడమ్మా స్తోత్రం కదండి. నువ్వు ఎలా ఉన్నా పర్లేదమ్మా, మనసుతో స్తోత్రం చెప్పమ్మా. మనసు దేవునికి ఇష్టమైతే చాలమ్మా. శరీరంతో నువ్వు ఎంత దరిద్రమైన పనులు చేసినా ఈ శరీరం మట్టి అయిపోతుంది కనుక ఈ శరీరంతో ఏం చేసినా పర్లేదు, మనసు మాత్రం పరిశుద్ధంగా ఉంచుకోమ్మా అని చెప్పి ఎంత మేగితే అంత ఎక్కువ కానుకలు ఇస్తారు. దేవునికి స్తోత్రం. అదే ఇది చేయొద్దు, అది చేయొద్దు, అలాగుండొద్దు, ఇలాగుండొద్దు అని ఒకవేళ బుద్ధి చెబితే ఏం చేస్తారంటే సేవకుని మీద విసుగు చెందుతూ ఉంటారు. మాటలకు విసుగు చెందుతుంటారు. వాక్య సందేశానికి విసుగు చెందుతూ ఉంటారు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం. సేవకుని యొక్క భారం ఏంటో తెలుసా? సేవకుని యొక్క భారం మీకు అర్థమవుతుందో లేదో? మీ వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్య భారం మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ కొంతమందికి అర్థమవ్వచ్చు, కొంతమందికి అర్థమవ్వకపోవచ్చు. మీ వాక్యాన్ని బోధించేటప్పుడు ఒకే ఉద్దేశంతో బోధిస్తాం. ఏంటది? మీరు దేవునికి ఇష్టమైన వధువుగా ఉండాలి. మిమ్మల్ని దేవుని ఎదుట నిష్కలంకులుగా నిలవబెట్టాలి. మిమ్మల్ని దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిలవబెట్టాలి. దేవునికి స్తోత్రం. నీకు మంచి మాట చెబుతాను. తెల్లవారితే పెళ్ళి జరగడానికి ముందు పెళ్లి కుమార్తెను రెడీ చేయడానికి ఇద్దరు ఆడవాళ్ళు వెళ్తారు. ఇద్దరేంట్లంటే చాలామంది వెళ్తారు. 10 గంటలకు పెళ్ళి అంటే 11:30 దాకా రెడీ చేస్తానే ఉంటారు. ఎన్నిసార్లు పెడతారో ఏంటది, ఫెయిర్ అండ్ లవ్లీ పౌడరు, అదో పక్కన చెమటట్టేత ఉంటుంది, మళ్ళీ అది చేత ఉంటారు. ఇప్పుడు ఇలా పెళ్లి కుమార్తెను రెడీ చేయడానికి వెళ్ళినప్పుడు తల దూతూ చిక్కడిపోయింది అనుకోండి, తల చిక్కు పడింది అనుకోండి, చిక్కి తీసేటప్పుడు జుట్టు నొప్పి పడుతుంది కదా, జుట్టు నొప్పి పడుతుంది అన్నది అనుకోండి. చిక్కి తీయద్దు, నా మొహం తీయద్దు, అలా వదిలేండి అన్నది అనుకోండి. అలాగే వదిలేసి తీసుకొచ్చారనుకోండి పెళ్లి పందిరి మీదకి. స్తోత్రం. పెళ్లి కూతురు అంటారా, పౌడర్ అంటించారు, పౌడర్ రాశారు. ఓ పౌడర్ పక్కన ఎక్కువ పట్టేసుకుంటూ పక్కన తక్కువ అంటుకుంది. చూసుకుని అన్నారమ్మా పౌడర్ ఎక్కువైందమ్మా తుడుతున్నా అనుకుంటు కదా అన్నది అనుకుంటే అలాగే వదిలేశారనుకోండి. పెళ్లి కూతురు ఎలా కనపడుతుందండి? ఆధార్ కార్డులో ఉన్నట్టు కనపడుతుంది. అంటే పెండ్లి పీటల మీద పెండ్లి కుమార్తె చక్కగా, అందంగా, నిష్కలంకురాలుగా కనబడాలి. అలా కనబడడానికి పెండ్లి కుమార్తె సిద్ధపరచబడాలి. అలా సిద్ధపరచబడమే సంఘములో దేవుని యొక్క వాక్యాన్ని వినడం. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. ఈ వాక్యం విన్నప్పుడు ఆ మాటలు మనల్ని గద్దించినట్లుగా ఉంటాయి. దేవుడు మనల్ని బుద్ధి చెబుతున్నట్టు ఉంటుంది, నా గురించే మాట్లాడినట్టు ఉంటుంది, దేవుడు నీ గురించే మాట్లాడుతున్నట్టు ఉంటుంది. అలాంటప్పుడు నీ జీవితాన్ని సరి చేసుకోగలిగితే, నీ యొక్క గద్దింపుకు లోబడగలిగితే నీవు దేవుని ఎదుట నిష్కలంకురాలుగా, పరిశుద్ధురాలుగా నిలబడగలుగుతావు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఆ నిష్కలంకురాలైనటువంటి తన పెండ్లి కుమార్తెను తీసుకుని ఆయన వివాహపు విందులోనికి తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా.
లేకపోతే ఏమవుద్ది? విడవబడుతుంది. పరలోక రాజ్యం అట, పరలోక రాజ్యం. ఒక మనుషుడు సముద్రంలో వేసినటువంటి వలను పోలి ఉన్నదట. ఆ వల వేసిన తర్వాత ఆ వలలో పడిన చేపలన్నిటిని దరికి చేసుకున్నాడట. దరికి తీసుకుని తనకిష్టమైనటువంటి చేపలను ఏం చేశాడు? బుట్టలో వేసుకున్నాడు. నచ్చని చేపలను ఏం చేశాడు? ఆ ఒడ్డు మీదే వదిలేశాడు. నీవు దేవునికి ఇష్టమైన చేపగా ఉండాలనే సేవకుడు ప్రయాసపడతాడు. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. నువ్వు దేవుని ఎదుట దేవునికి ఇష్టమైన రీతిలో, దేవునికి నచ్చిన రీతిలో, దేవుడు కోరుకున్న రీతిలో, దేవుడు ఆశించిన రీతిలో, ఆయన కోరుకున్న విధంగా నీవు ఉండాలని ప్రభువు ఆశపడుతున్నాడు, సేవకుడు ఆశపడతాడు. అందుకోసమే సేవకుడు నిన్ను గద్దిస్తాడు, నీకు బుద్ధి చెబుతాడు, నిన్ను హెచ్చరిస్తాడు. అవసరమైతే ఏం చేస్తాడు? నీతి యందు శిక్ష చేస్తాడు. దేవునికి స్తోత్రం. బుద్ధి చెప్పడం వరకు ఓకే, కానీ ఇది మాత్రం కుదరదు. ఏది? శిక్ష చేయడం. నువ్వెవడవరా? ఇప్పటికే బయట నిలబడండి అమ్మ, ఆరాధనలోకి వచ్చిన వాళ్ళు అంటే ఎంత బాధ అయిపోతుందో కదండి. బయట నిలబడ్డాకైనా ఇష్టపడతారు తప్ప టైంకి రావడానికి ఇష్టపడలేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకుడికి సంఘాన్ని శిక్షించే అధికారం కూడా ఉంది. ఎందుకు శిక్షిస్తాడు? క్రమశిక్షణ కోసం, క్రమశిక్షణలో పెట్టడం కోసం, దేవునికి ఇష్టమైన వాడిగా నిన్ను సిద్ధపరచడం కోసమే. నా మాట అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో అంటాడు చూడండి, ఒక మాట, చక్కని మాట ఉంటుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం, ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పిపోతాడు. దేవునికి స్తోత్రం. ఎలాగంట? ఉపదేశాన్ని అంగీకరిస్తే ఎక్కడ ఉంటాడు? జీవ మార్గములో ఉంటాడు, పరముకు చేరే మార్గములో ఉంటాడు, ఆశీర్వదింపబడే మార్గములో ఉంటాడు, దీవించబడే మార్గములో ఉంటాడు, కనికరింపబడే మార్గములో ఉంటాడు, కృపను పొందుకునే మార్గములో ఉంటాడు. ఒకవేళ ఉపదేశాన్ని అంగీకరించకుండా గద్దింపులు లోపడకుండా ఉంటే ఏమవుతాడట? త్రోవ తప్పిపోతాడట. మీరు త్రోవ తప్పిపోకూడదనే దేవుని యొక్క వాక్యం మనల్ని ఏం చేస్తుంటుంది అంటే గద్దిస్తూ ఉంటుంది. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. ఆ గద్దింపుల గురించి మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు గద్దింపుకు లోబడితే త్రోవ తప్పిపోకుండా జీవ మార్గములో ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క వాక్యం అంటుంది, దేవుని యొక్క వాక్యం నేను ఎప్పుడైనా గద్దించినప్పుడు నువ్వేం చేయకూడదట? చెప్పట్లేదు, విసుక్కోకూడదు, చిరాకు పడకూడదు, అలసిపోకూడదు, దాని గురించి చెడ్డగా మాట్లాడుకోకూడదు, దాని గురించి ఏమాత్రం కూడా అలసత్వం చేయకూడదు, అలక్ష్యం చేయకూడదు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఒకవేళ నీ సేవకుడు నిన్ను గద్దిస్తున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? అతడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని అర్థం. ఆమేన్. హల్లెలూయా. ప్రేమించే వాడిని గద్దిస్తాడట. ప్రేమించకపోతే ఏం చేయలేం? గద్దించలేం. పగవాడట లెక్కలేనన్ని ముద్దులు పెడతాడట. బైబిల్లో అన్నాడు సొలొమోను, పగవాడు ఏం చేస్తాడు? లెక్కలేని ముద్దులు పెడతాడట. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? గాయాలు చేస్తాడట. ఎందుకు గాయాలు చేస్తాడు? నిన్ను క్రమపరచడానికే. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిది దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు, దేవుని మాటలు విన్నప్పుడు మనం ఏం చేయకూడదు? విసుక్కోకూడదు. రెండవది ఇంకెప్పుడు విసుక్కూడదో బైబిల్లో చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేశాను. దశలోనికి రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. సహోదరులారా, మీరైతే మేలు చేయటంలో విసుగవద్దు. దేవునికి స్తోత్రం. రెండవది, ఎప్పుడు విసుక్కోకూడదట? మేలు చేసేటప్పుడు విసుక్కోవద్దు.
మేలు చేసేటప్పుడు విసుగు ఎందుకు వచ్చిందండి? ఎందుకు వస్తుందంటే మీకు మంచి మాట చెప్తారు. చాలామంది మేలు పొందుకుంటారు, కానీ మేలు పొందుకుని తిరిగి ఏం చేస్తారు? కీడు చేస్తారు. మేలు పొందుకుని కీడు చేసేవారు చాలామంది ఉన్నారు. మేలు పొందుకుని మర్చిపోయేవారు చాలామంది ఉన్నారు. మేలు పొందుకుని జ్ఞాపకం చేసుకుని వాళ్ళు థ్యాంక్స్ కూడా చెప్పడం వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటిప్పుడు అనిపిస్తుంది ఇంకెప్పుడు ఎవరికి సహాయం చేయకూడదు అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు రోడ్డు మీద వెళ్తా ఉన్నప్పుడు సార్ అంటారు, లిఫ్ట్ ఇస్తాం. లిఫ్ట్ ఇచ్చిన తర్వాత దిగిపోయిన తర్వాత థ్యాంక్స్ సార్ అని కూడా అన్నాడు. ఏదో వీడికి బాకీ ఉన్నట్టు మనం దిగేసి వెళ్ళిపోతాడు అంతే. అలాంటప్పుడు అనిపిస్తుంది వీడి మళ్ళీ వీడికి ఇంకెప్పుడు వీడికి లిఫ్ట్ ఇవ్వకూడదు. విసుగొస్తా ఉంటుంది. కొన్ని పర్యాయాలు కొంతమంది మేలు పొందుకున్నప్పుడు నీకు మేలుకు తగిన రీతిలో నీకు ప్రవర్తించినప్పుడు నీకు విసుగొచ్చుంది. కానీ వాక్యం ఏమంటుందో తెలుసా? మేలు చేయటంలో అసలు విసుగు చెందదు. మేలు చేయడం అనే పదాన్ని వాడికి భాషలో ఏం చేశారంటే మంచి చేయటం అని రాశారు. ఏం చేయాలి? మంచి చేయటం, ఎదుటివాడికి మంచి చేయటం, ఎదుటివాడికి సహకరించటం, ఎదుటివాడికి కష్టాలు ఉన్నప్పుడు సహకరించటం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడును కృపగలిగిన తండ్రి, జీవాధిపతి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిచునగు తండ్రి, సమాధానాధిపతి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ గణనామాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు నాయన. ప్రభువా ఇగో తండ్రి, నీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాం, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. ఆయా కూడా వచ్చిన బిడ్డలందరూ మీరు దీవించండి. ఆయా వాక్యం వింటూ ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. ఆయా వాక్యం వినడంలో వాళ్ళు విసుగు చెందారేమో, వారి విసుగును దూరపరచండి నాయన. నీ వాక్యమును గ్రహించి మనసు దాయిచ్చేయండి నాయన. వారు మేలు చేస్తూ ఉన్నారేమో, తగిన రీతిలో వారికి ప్రతిఫలం మీరు దాయిచ్చేయండి. అయా యువతని విసుగక ప్రార్థన చేస్తున్నారేమో, ఏ ప్రార్థన అంశం కొరకు ప్రార్థన చేస్తున్నారో, ఏ ప్రార్థన అంశం కొరకు ఎదురు చూస్తున్నారో, వారి ప్రార్థన అంశాలన్నీ వారికి ప్రార్థన ప్రతిఫలం అనుగ్రహింపబడును గాక. అయా వారికి ప్రార్థనకు ప్రతిఫలము మీరు దయచేయండి ప్రభువానికి స్తోత్రం. నీ కృప చేత నడిపించి మీరు మహిమ పొందమని అయా మాలో విసుగును దూరపరిచి నీ కృపకు పాత్రలకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.